అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మొబైల్ నంబర్. సో మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాంగ్ నంబర్స్ గురించి ఎక్కువ చెప్తాను, జాగ్రత్త పడండి. మొబైల్ నంబర్ అంటే లాస్ట్లో ఒకటి వస్తే ఒకటి సూర్యుడు వెలిగిపోతాడు, రెండు వస్తే చంద్రుడు సాఫ్ట్గా ఉంటాడు, మూడో నంబర్ వస్తే గురువు తెలివి ఎక్కువ ఉంటుంది, నాలుగు వస్తే కుబేర సంఖ్య, ఐదు బుద్ధి బాగా తెలివిగా ఉంటాడు, ఆరు అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యము, ఏడు అంటే తెలివి కేతువు, ఎనిమిది అంటే శని, తొమ్మిది అంటే కుజుడు, తొమ్మిదో నంబర్ లాస్ట్లో వస్తే బాగా సంపాదిస్తారు. ఇవంతా ఫేక్ మాటలండి. మొబైల్ నంబర్ అంటే కూరంతా చెత్తగా చేసి పైన మంచిగా కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ పెడితే బాగున్నట్ట, ఉడకన అన్నం పెడితే చికెన్ పెడితే తినగలరా? మొత్తం 10 నంబర్ల సమ్మేళన, బాడీ అంతా బాగుందండి, గుండెలో 3 బొక్కలు ఉన్నాయి అంటే సరిపోతుందా? దిస్ ఇస్ లైక్ దిస్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ చీటింగ్ బై టెల్లింగ్ ఈ నంబర్ ఉండకూడదు, ఈ నంబర్ ఉండకూడదు అని. 10 నంబర్స్ టోటల్ కౌంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో 10 నంబర్లు మొత్తం మీ మొబైల్ నంబర్ 10 నంబర్స్ పేపర్లో రాసుకోండి, 10 నంబర్స్ కూడండి. ఈ 10 నంబర్స్ మొత్తం కూడితే ఎవరికి కూడా 39 నంబర్ రాకూడదు. ఈ 39 అంటే 3 + 9 12. 12 అంటే కాళ్ళ కురేశారు, తలకాయ కిందకు ఉంది, కాళ్ళు పైకి ఉంది. అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాము, ఆ ఫోన్ నుంచి ఫోన్పే గూగుల్ పే చేసాము, మనకు డబ్బులు రావు. దీని ఉల్టా నంబర్ రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్, హ్యాంగ్డ్ మ్యాన్ లైఫ్ అంటారు. ఇలాంటి లైఫ్ మనకి ఎందుకు? సో 39 నంబర్ వద్దు. కొంతమంది 40 నంబర్ వాడుతుంటారు. 40 అంటే మంచి నంబరే, 4 కుబేర సంఖ్య, 4 సంపూర్ణం. ఈ నంబర్ అందరికీ మ్యాచ్ కాదు. సో ముఖేష్ అంబానీ ఎం అంటే 4, రిలయన్స్లో 44 ఆయనకి మ్యాచ్ అయ్యింది. ఈ 40 నంబరు 1, 10, 19, 28, 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళకి ఈ 40 నంబర్ నిజంగా కుబేర సంఖ్యే. అదే 8న పుట్టిన వాళ్ళకి 40 అంటే 4, 4 అంటే రాహు, 8 అంటే శని. రాహు శని కలయిక చికాకులు, చింతలు, బాధలు, కోపాలు, కష్టాలు ఉంటాయి. అదే ఈ 40 నంబర్ 9లో పుట్టినవాడు, 9, 18, 27లో పుట్టినవాడు వాడితే ఈ 4కి 9కి పడదు. వ్యాపారానికి వాడితే ఆ వ్యాపారంలో సంభాషణలు బాగుండవు, మనస్పర్ధలు, కొట్లాట్లు, బూతులు, డబ్బు ఖర్చు ఎక్కువ. ఎందుకంటే ఫోన్ నంబర్ ఇస్ లింక్డ్ విత్ బ్యాంక్, ఫోన్పే, గూగుల్ పే. 4కి 9కి పడదు కాబట్టి ఆ ఫోన్లో డబ్బు నిలబడదు, ఖర్చు అయిపోతుంది, అవమానాలు అయిపోతాయి, ఆ వ్యాపారం మూసేయాలి, లేదా భార్యాభర్తల మధ్య సంభాషణలు బాగుండవు, కొట్లాట్లు, మనస్పర్ధలు, కొట్లాట్లు వస్తాయి. సో 39 నంబర్ అండ్ 40 నంబర్ ఎవరికి మ్యాచ్ కావు. సో ఓన్లీ ఫర్ 1 and 4 బాన్ మ్యాచ్ అవుతాయి. 2, 3, 5, 6, 7, 8, 9 వాళ్ళు వాడకపోతే మంచిది. సో ఏ నంబర్ ఎవరికి మంచిది అనేది నేను రీసెర్చ్ చేసి ఉన్నాను. మొదటి నంబర్ చివరి నంబర్ చూడకండి, టోటల్ నంబర్లు సమ్మేళన ఇంపార్టెంట్. సో మీ మొబైల్ నంబర్లో 39 ఉన్నా 40 ఉన్నా వెంటనే మార్చేయండి. ప్రోగ్రామ్ చూశారు కదా. సో నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్ లాస్ట్ 30 ఇయర్స్గా. ఒక 10 years మొన్న రీసెంట్గా ఒక 4-5 months బ్యాక్ 13 ఏళ్ళుగా పనిచేసే డ్రైవర్ ముస్లిము ఓల్డ్ సిటీలో ఆఫీస్ పెట్టుకున్నాడు, 3 నెలలు ఆఫీస్ నడిపాడు, ఎవరు రాక మళ్ళీ అప్పుడు కారు తోలుకుంటున్నాడు. సో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు పొయ్యి పేరు చూపించుకొని డబ్బులు కట్టారంటే మీరేమంటారు? న్యూమరాలజీ పనిచేయదేమో అంటారు. మీరు వెళ్ళి కలిసిన వ్యక్తి రాంగ్. మాది ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ, నెహ్రూ గారు స్థాపించిన ఆఫీస్. సో నేను మిమ్మల్ని అందరు కూడా, ఎవరు కూడా మీ పేరులో బలవంతం ఎవరు చెప్పరండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా తీసుకోరా పక్కన పెట్టి మీ పేరులో ఏముందో ఫ్రీగా వాయిస్ ఇస్తున్నాను. పేరు బాగాలేని వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు. ఒక్క నంబర్కే చేయండి, అందరూ మీ జాతక డీటెయిల్స్ చూడకూడదు. సో నా నంబర్స్ అయితే రాసుకోండి: 9951197198 99511
97198. Second number 9966000317. 9966000317. వాట్సాప్ చేసినప్పుడు మీ కష్టాలు బాధలు చెప్పుకోకండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లైట్గా తీసుకోకండి. 38 yearsకి ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను. మీ పేరులో రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో మంచి లైఫ్ కావాలనుకున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. నన్ను నేరుగా కలవచ్చు. నేరుగా కలవలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ పేరులో అక్షరం మార్పు చేసుకొని లైఫ్లో ఘన విజయాలు సాధించండి. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు జీవితం అంతా ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యు ఆల్.